హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ లింక్ల ద్వారా మా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనం ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి సంకల్ప్ ఎగ్జామ్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ 16/12/2024 ప్రారంభమైంది. ఇది సక్సెస్ సిరీస్ అనే యాప్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క వ్యాలిడిటీ చూసుకుంటే అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. ఇది 10,000 బిట్లతో 110 డైలీ టెస్టులు, 18 వీక్లీ టెస్టులు, 12 డివిజనల్ టెస్టులు, 15 మోడల్ పేపర్లతో ఉంటుంది. ఇది 150 రోజులు స్టడీ ప్లాన్తో రావడం జరిగింది. దీని యొక్క ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆఫర్లో 900గా ఉంది. 2 రోజుల్లో ఆఫర్ ముగుస్తుంది. ఈ ఎగ్జామ్ యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో మీరు రాసే ప్రతి బిట్కు అకాడమిక్ పేజ్ నెంబర్ రిఫరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. 3 లెవెళ్లలో ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైకాలజీ సబ్జెక్టులకు వివరణ ఉంటుంది. 27/11/2024న గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ షీట్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి. మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ను మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుగా ఆ పేపర్ పీడిఎఫ్ను యాప్లో అప్లోడ్ చేస్తాము. కీ సెటిల్మెంట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే మీకు ఆ ఎగ్జామ్కు సంబంధించిన ప్రైమరీ కీ డిస్ప్లే అవుతుంది. 24 గంటల తర్వాత ఆ ఎగ్జామ్లోని ప్రశ్నలకు సంబంధించి వచ్చిన రిపోర్ట్లను సాల్వ్ చేసి పేపర్ పీడిఎఫ్ను యాప్లో అప్లోడ్ చేస్తాము. మీరు రాసే ప్రతి ఎగ్జామ్కు 24 గంటల తర్వాత ర్యాంక్ షీట్ను కూడా యాప్లో అప్లోడ్ చేస్తాము. ఈ కోర్సులోని కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఉచితంగా ఉంటాయి. మెగా డిఎస్సి 2024కు సంబంధించిన జిల్లాల వారీగా ఖాళీల సేకరణ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా డిఈఓ గారు విడుదల చేసిన సర్క్యులర్ మనకు కనపడుతుంది. ఈ సర్క్యులర్ యొక్క సారాంశం ఏమిటి అంటే మెగా డిఎస్సి 2024 ద్వారా ఇప్పటికే నోటిఫై చేయబడిన 1143 ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులతో పాటు ప్రస్తుతం స్కూళ్ళలో ఉన్న ఖాళీల పొజిషన్ను 3 రోజులలో డిఈఓ కార్యాలయం తెలియజేయమని ఈ సర్క్యులర్లో ఉంది. ఇలాగే అన్ని జిల్లాల విద్యాధికారులు మెగా డిఎస్సి 2024కు సంబంధించిన తాజా వేకెన్సీ పొజిషన్లు సేకరిస్తున్నారు. పై సర్క్యులర్ను బట్టి ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం తప్పనిసరిగా మే నెలలో డిఎస్సి నిర్వహించి భర్తీ చేయడం జరుగుతుంది. జూన్లో కొత్త టీచర్ల నియామకం కూడా పూర్తి అవుతుంది. కనుక అభ్యర్థులు నిర్లక్ష్యం వహించకుండా నోటిఫికేషన్కు ముందే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు. ఎస్ఏ తెలుగు, ఉర్దూ జడ్పీ ప్రభుత్వ ఖాళీలు 35, మున్సిపల్ ఖాళీలు 26, మొత్తం 61. ఎస్ఏ హిందీ జడ్పీ ప్రభుత్వ ఖాళీలు 54, మున్సిపల్ ఖాళీలు 6, మొత్తం 60. ఎస్ఏ ఇంగ్లీష్ జడ్పీ ప్రభుత్వ ఖాళీలు 61, మున్సిపల్ ఖాళీలు 9, మొత్తం 70. ఎస్ఏ గణితం జడ్పీ ప్రభుత్వ ఖాళీలు 33, మున్సిపల్ ఖాళీలు 4, మొత్తం 36. ఎస్ఏ ఫిజిక్స్ 57, 1, 58. ఎస్ఏ బయాలజీ 82, 5, మొత్తం 87. ఎస్ఏ సోషల్ 102, 9, 111. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 116, 3, 169. ఎస్జిటి 306, 185, 491. మొత్తం పోస్టులు మనం చూసుకున్నట్లయితే 1143 పోస్టులు అయితే ప్రజెంట్ గుంటూరు జిల్లాకు సంబంధించి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్. 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 పోస్టుల భర్తీ. ఏపీపీఎస్సీ చైర్మన్కు ఏపీ నిరుద్యోగ జేఏసీ వినతి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తరహాగా గ్రూప్ 1 పోస్టులకు ప్రతి ఉద్యోగానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి 1:100 ఫలితాలను విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును వేరువేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఐసీడీసీ ప్రాజెక్ట్ విభాగంలోని 245 పోస్టులు అధికార శాఖ అనుమతి పొంది పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే వాటి భర్తీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. నోటిఫికేషన్ విడుదలలో నెలకొన్న
ఆలస్యాన్ని గమనించి ఉద్యోగ వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 48 సంవత్సరాలకు పెంచాలని కోరారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.